రాక్షస పాలనకు ముగింపు అని వాళ్ళు చేసుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు ప్రజల ఆశీర్వాదం ఇచ్చారు. వెన్నుపోటుకు 2 ఏళ్ళు మీరు సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రజలను మీరు అపహాస్యం చేయడమే కదా. రామారావు చేశారు. ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. జగన్ ఏదో చేస్తారని వచ్చారు. జగన్ పాలన చూశారు. జగన్ పాలనను చూసి 11కు మిమ్మల్ని పరిమితం చేశారు. సార్ ప్రజలలోకి పోయి చూడండి ఏమంటున్నారు. మేము ఓట్లు వేసినది వైసీపీకి, కానీ ఎక్కడ పోయాయి, ఎక్కడ గల్లంతయ్యాయి. నాగేశ్వరరావు గారిని పాపం ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేయడము, మాట్లాడడము, ఇది అది చేస్తున్నారు. మరి మీరు ఎందుకు న్యాయ పోరాటం చేయట్లేదు? ఇది రాజకీయం చేయడం తప్ప ఒక సమస్యకు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది? ఓటుల ద్వారా లభిస్తుంది. ఆధారాలు లేవు కాబట్టి కోర్టుకు పోలేదు. ఆధారాలు ఉంటే ఇంతసేపు ఉంటామా? మేధావులు మాట్లాడుతున్నారు కాబట్టి అందరితో పాటు డౌట్ ఎక్స్పెక్ట్. అన్నేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన తీసుకుపోయి లోపడేస్తే తప్పలేదు, కానీ మీ చోట మూట లీడర్లను అరెస్ట్ చేస్తేనే మీకు ఇంత బాధ అనిపిస్తుంది. మీరు చేసిన దానికి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు? చట్టము తన పని తాను చేసుకొని పోయింది. దాని వల్ల చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. అసలు లేదని తేలింది. అది ప్రజలలో లేరు. అక్కడో గొంతు ఇక్కడో గొంతు ఏదో మాట్లాడము, జగన్ మాట్లాడడం తప్ప అసలు వైసీపీ వాళ్ళకి ప్రజల పక్షాన ఉన్నారు అని జనాలు అనుకునే పరిస్థితి. మీ వైసీపీ వాళ్ళే మీ వైసీపీ తోటి లేరు. ఏదన్నా కానీ ఉద్యోగాలు అప్లై చేసి ముందు ఎందుకు చేయలేదు? అది ఎన్నికల ముందు ఇచ్చాము. అవును, ఎన్నికల ముందు ఎందుకు గుర్తుకొచ్చింది? మీరు చేసిన అన్ని తప్పులనే కదా. వాళ్ళు మీ వ్యవస్థని సమూలంగా మార్చడం కోసమే మేము వచ్చామన్నప్పుడు మళ్ళీ మీరు చేసిన వారిని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అక్రమ కట్టడం కాబట్టే కొట్టారు. ఈ రోజు దాన్ని చాలా సింపతిగా చెప్పుకున్నారు. దాన్ని విజయవాడ 40 దేవాలయాలు కూల్చేశాడు. కేంద్రం నుంచి అత్యధిక నిధులు వస్తున్నాయి. ఇట్స్ బికాస్ ఆఫ్ మోడీ. కూటమిలో భాగస్వామ్యం కావడం రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా. చంద్రబాబు నాయుడు ఆస్తులు తక్కువైనాయా, పదవులు తక్కువైనాయా? ఆయన ఎందుకు ఇదంతా ఈ వయసులో పనిచేయాల్సి వస్తుంది? ద్వంద్వ నాలికతో ఉన్నవారు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నారు. డిఎస్సి వేయలేదు, డిఎస్సి వాళ్ళని పట్టుకొని న్యాయం చేస్తా ఉన్నాడు. వద్దంటే అమరావతికి అనుకూలంగా వస్తే మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ మళ్ళా అదే మొదలు పెట్టి మళ్ళా మావిగన్ అని ఒక కొత్త నినాదం తీసుకుని లోకేష్ యువగడంలో నడిచిన యువకులకు అందరికీ నువ్వు లబ్ధి పొందాలంటే నీ హెరిటేజ్ లో ప్రభుత్వంలోకి నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఉద్యోగాలు ఇచ్చే అర్హత లేని వారికి ఇచ్చే అర్హత నీకేముంది అంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన దినోత్సవం. 2 పార్టీలు పోటాపోటీగా ఈ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పక్షము రాక్షస పాలన ముగింపునకు 2 సంవత్సరాలను చేసుకుంటున్నది. అదే విధంగా విపక్షము వెన్నుపోటుకు 2 ఏళ్ల ముగింపు దినోత్సవాలను జరుపుకుంటుంది. సో ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇలాంటి సంచలనాలకు మార్పేరు. ఇంకా రాజకీయంలో అయితే చెప్పనవసరం లేదు. మరి ఈ ముగింపు పాలన నిజంగా రాక్షస పాలనకు ముగింపా, వెన్నుపోటుకు ముగింపా? ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు వైసీపీ లీడర్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. అన్న నమస్తే. ఎవరైనా నిజంగానే రాక్షస పాలనకు ముగింపు అని వాళ్ళు చేసుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు ప్రజల ఆశీర్వాదం ఇచ్చారు. వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని మీరు సెలబ్రేట్ చేస్తున్నారు. అసలు ప్రజలు ఇచ్చిన తీర్పు ఎక్కడైనా శిరోధార్యం. ప్రజలు వాళ్ళకు పట్టం కట్టారు. ప్రజలు పట్టం కట్టిన దాన్ని కూడా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చేయడం అంటే ప్రజలను మీరు అపహాస్యం చేయడమే కదా. మొదటిగా మీకు మీ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒకటి, దీంట్లో మనం ఏమర్థం చేసుకోవాలంటే ప్రజలు వీళ్ళకి మంచి పాలన అందించమని పట్టం కట్టారు. కానీ మామూలుగా వీళ్ళు వెన్నుపోటు అనేది జనరల్గా దాదాపు 30 ఏళ్ల నుంచి రామారావు దగ్గర నుంచి వాళ్ళకు వెన్నుపోటు అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు మా వైసీపీ క్యాడర్ దేనికి చేశారు? అప్పట్లో రామారావు చేశారు, ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అనే విధంగా ఒక అంటే ఈ సూపర్ 6లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏదైతే అమలు పరచకుండా ప్రజలను మభ్యపెట్టి ప్రజలను అనాలోచితంగా వరకు నోటికి వచ్చినట్ల ఏ హామీ అయితే ఏ సామాజిక వర్గానికి ఏ హామీ ఇయ్యాలో ఆ హామీ టోటల్ గా వాళ్ళు మనం మాట్లాడుతున్నామా అనేది మాట్లాడకుండా విస్మరించి మాట్లాడేశారు. అంటే వాళ్ళకి అధికార దాహం, అధికారాన్ని చేజిక్కుంచుకోవాలి అనే విధంగా తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు ప్రజలకు మీరు పొడిచిన వెన్నుపోటును వెన్నుపోటు దినంగా ప్రకటించుకొని ప్రజల మధ్యకు, ప్రజల కొరకు, ప్రజల శ్రేయస్సు కొరకు మేము ముందుకు పోతాం. మిమ్మల్ని ఆల్రెడీ మీకు ఒక 5 ఏళ్ళు ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చారు.
వాళ్ళ మీద అసంతృప్తి వచ్చింది. జగన్ ఏదో చేస్తారని వచ్చారు. జగన్ పాలన చూశారు. జగన్ పాలనను చూసి 11కు మిమ్మల్ని పరిమితం చేశారు. అయినా కూడా మళ్ళా వాళ్ళని థంపింగ్ మెజార్టీలతోటి, థంపింగ్ సీట్లతోటి అసెంబ్లీలకు పంపించిన తర్వాత ఎప్పుడో వెన్నుపోటు పొడిచింది. మీరు లాస్ట్ ఎలక్షన్ లో బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. ఏది ఎన్టీ రామారావు. అయినా సరే వాళ్ళు వాళ్ళకే ఓటేశారు. ప్రజలు వాళ్ళకు ఓటేసిన తర్వాత ఈ రాక్షస పాలన, వెన్నుపోటు పాలన అని చేసుకోవడం మీ రాక్షసానందం కదా. ఒకటి, మనం ఓట్లు వేశారు అని అంటున్నారు. ఒకసారి ప్రజలలోకి పోయి చూడండి ఏమంటున్నారు. మేము ఓట్లు వేసినది వైసీపీకి, కానీ ఎక్కడ పోయాయి, ఎక్కడ గల్లంతయ్యాయి అనే విషయం మాట్లాడు. ఈరోజు ఎస్ఐఆర్ చూస్తున్నాం. దాంట్లో ఏమొస్తుంది? భారతదేశంలో కొన్ని చోట్ల జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చాలా మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం మాట్లాడుకోకుంటే బాగుంటుంది. మేధావులు ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నారు. మీడియాలోనే మాట్లాడుతున్నారు. దీని గురించి ఓపెన్ మీడియాలోనే పరకాల ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు అందరూ. కానీ దీని మళ్ళీ పరకాల ప్రభాకర్ ని అంతగా మాట్లాడుతుంటే వారిని గురించి ఒక్కరన్నా స్టేట్మెంట్ ఉందా? వారి గురించి ఎవరైనా అరెస్ట్ ఉందా? నిన్న మొన్నటి జర్నలిస్ట్ మాట్లాడినటువంటి నాగేశ్వరరావు గారిని పాపం అరెస్ట్ ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేయడము, మాట్లాడడము, ఇది అది చేస్తున్నారు. మరి పరకాల ప్రభాకర్ జోలికి ఎందుకు పోవడం లేదు? ఒకసారి మనం క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. ఎందుకు పోవడం లేదు? పోండి మరి ఆయన దగ్గరికి కూడా. అంటే దాంట్లో అంతో ఇంతో నిజం ఉందనే కదా అర్థము. కానీ ఆ నిజాన్ని ప్రజలు మేము అనుకుంటున్నాం. నిజంగా నిజమే ఉంటే వైసీపీకి బ్రహ్మాండమైన లాయర్స్ ఉన్నారు. మీకు లాయర్లు కొత్త ఏం కాదు, న్యాయ పోరాటాలు కూడా కొత్త ఏం కాదు. మరి మీరు ఎందుకు న్యాయ పోరాటం చేయట్లేదు? ఎంతసేపటికి వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడించి రాజకీయం చేయడం తప్ప ఒక సమస్యకు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది? భారతదేశంలో మాట్లాడితే లభించదు, కోర్టుల ద్వారా లభిస్తుంది. మరి కోర్టులకు వెళ్తున్నారా మీరు? నిజంగానే ఇక్కడ ఆధారాలు లేవు. జనరల్ గా మనం మాట్లాడుకోవాల్సినది ఏమంటే ఆధారాలు లేవు కాబట్టి కోర్టుకు పోలేదు. ఆధారాలు ఉంటే ఇంతసేపు ఉంటామా? ఆధారాలు లేకుండా మాట్లాడేది అంటే ఇట్లా పెద్ద మేధావులు మాట్లాడుతున్నారు కాబట్టి, మేధావులు అనాలోచితంగా మాట్లాడరు కదా. వాళ్ళ ఆలోచన విధానంతో మాట్లాడి అంతో ఇంతో జరిగి ఉంటేనే మాట్లాడింటారు. దాన్ని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. మేము నిర్ధారణ చేయడం లేదు ఎక్కడ. అందరితో పాటు మేము కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేసి, అరే మనకు అన్యాయం జరిగింది, ఈసారి అన్యాయం జరగకుండా పోవాలంటే ఎలా ఉండాలి అని ఎస్ఐఆర్ ను లోపలగా మనకు టీమ్ లో ఉన్నటువంటి మన వైసీపీ క్యాడర్ లో ప్రతిరోజు ఎమ్మెల్యేల దగ్గర మన ఓట్లు ఎక్కడున్నాయి, మనం ఎక్కడ పోతున్నాం, మనం ఎక్కడ తీస్తున్నారు అనే విధంగా ఇప్పుడు చాలా క్యాడర్ ను జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసి ఎంత రోజు ఇదే విధంగా మేము అప్రమత్తమయ్యాం. అది మన పరకాల ప్రభాకర్ గారు చెప్పిన దానికి, మేము ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన దానికి మేము దాన్ని నిర్ధారణ చేసుకోలేక మనం ఇంకా ఎలా పోతే బాగుంటుంది, ఇది ఆషామాషిగా తీసుకోకూడదు, దీని మీద చాలా చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు మా గ్రౌండ్ ప్రిపేరింగ్ అని మాదంతా కూడా దానికి సిస్టమ్ లో ఎటువంటి ఒక ఓటర్ మన ఓటర్ మిస్ కాకుండా, వేరే వాళ్ళ ఓట్లు కూడా మిస్ కాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం మేము. కాబట్టి దీనికి మేము ఏమనుకుంటున్నామంటే ఇటువంటి రకంగా పోతున్నాం కాబట్టి ఇది వెన్నుపోటుగా మేము చిత్రీకరణ చేసుకొని ప్రజలకందరికీ కూడా మీ పక్షాన మేము ఉంటామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? రాక్షస పాలన అనేది మీరు చేశారని మీరు చెప్పారు. రాక్షస పాలన ముగింపు అని ఎప్పుడు అనాలి? మేము 2000 ఓడిపోయినప్పుడు అనాలి. కానీ ఆ రాక్షస పాలన ఇప్పుడు తెలిసిందా మీకు? 2 ఏళ్ళు ఇప్పుడు తెలిసిందా మీకు? ఇప్పుడు రావణుడు చచ్చిపోయిన తర్వాత దసరా ఇప్పటికీ చేసుకుంటున్నాం. అయాల్నే చచ్చిపోయిందని 2029లో ఎవరు రాక్షసుడు, ఎవరు వెన్నుపోటు, ఎవరు రాముడు, ఎవరు రాముడు, ఎవరు సుగ్రీవుడు, ఎవరు వాలి అనేది తెలుస్తుంది కదా. అంత ఈజీగా ఏమి ప్రజలు చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ఏదో మేము ప్రజల పక్షాన నిలబడి మేము ప్రజల కొరకు మీరు చేసిన వాగ్దానాలను మీరు విస్మరిస్తే, మేము దాన్ని గొంతుక ప్రశ్నిస్తే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తూ, లోపలున్న క్యాడర్ నంతా అరెస్ట్ చేస్తూ, లీడర్ ను అరెస్ట్ చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే తప్పు లేదు కానీ, అన్నేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన తీసుకుపోయి లోపడేస్తే తప్పు లేదు కానీ, మీ చోట మూట లీడర్లను అరెస్ట్ చేస్తేనే మీకు ఇంత బాధ అనిపిస్తుంది. మీరు చేసిన దానికి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు? ఇప్పుడు చట్టము తన పని తాను ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు సంవత్సరం అవతల చేస్తే వ్యభిచారం అనడం ఎంతవరకు కరెక్ట్? ఆదినారాయణ గారు ఒకరు గుర్తు పెట్టుకోండి, మేము ఎప్పుడు పదవిలో ఉన్నప్పుడు ఎవరిని అక్రమ అరెస్ట్ ఎప్పుడు చేయలేదు. చంద్రబాబుదే అక్రమ అరెస్ట్ అంటున్నారు. అది కాదు, అదే నేను చెప్పేది. చట్టము తన పని తాను చేసుకొని పోయింది. దాని వల్ల చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. అసలు లేదని తేలింది. అది స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏం లేదని తేలింది అంటే మీరు చేసింది అక్రమ అరెస్ట్ అని తేలిపోయినట్టే కదా. కేసులన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? వారే మన ఏదో ఒకసారి మీటింగ్ లోనో కేసులన్నీ ఉండకూడదు,
రోజు దీన్ని ఎలా చేయాలి అని వాళ్ళు మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎలానో కేసులు మేనేజ్మెంట్ కేసు కూడా అలానే ఉంటుంది. కోర్టులను కూడా శంకిస్తున్నారా? అంటే నేను కోర్టులను శంకించడం అంటే లేదు. దాని కోర్టే కదా తీర్పిచ్చింది. వీళ్ళు దాన్ని బయటికి రానియకుండా మనం చెప్పిన దాన్ని ఏదన్నా కానీ వాళ్ళు చూసుకోండి. ఒక్కరంగా మనం ఇట్లా మాట్లాడుకుంటా పోయినామంటే దాన్ని పలు విధాలుగా పలు రకాలుగా బయటికి తీసుకొని వస్తారు. కాబట్టి దీన్ని అంటే అక్కడ నిజాన్ని ఆపేసి బయటికి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. అంటే మా పక్క జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఇది కానీ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడూ కూడా మేమేమంటున్నామంటే అతనిది సక్రమమైన అరెస్టే, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఎన్నికలలో వాళ్ళు తీసుకొని వచ్చారా లేదా, ఇది మళ్ళీ కక్ష సాధింపు చర్య కాదా? దానికే కదా జనాలు ఓట్లు వేశారు. అవును, అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని వాళ్ళు పట్టుకొని తిరిగారు, జనాలు ఓట్లు వేశారు, మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాడు. రెడ్ బుక్ రాజ్యాంగం కనుక వాళ్ళు అమలు చేయకపోతే వాళ్ళకి వేసిన ఓట్లు తప్పని తీరుతాయి. కాబట్టి వాళ్ళ ఆశలు నిజం చేయడం కోసం అమలు చేస్తున్నట్టే కదా. ఆ ఓట్లలో కూడా నేను ఇప్పుడే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, పరకాల ప్రభాకర్ గురించి కానీ మేధావులు కానీ పెద్దలు కానీ ఎలా జరిగాయి ఆ అంశాన్ని పక్కకు తీసుకొని పెడితే రెడ్ బుక్ రాజ్యాంగం అనే దాన్ని వాళ్ళు కక్ష సాధింపుగా చర్యగా తీసుకొని వచ్చి ఎవరైతే ఈ ప్రజల పక్షాన నిలబడి గొంతుకును వినిపిస్తున్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి అండగా ఉంటున్నారో ఆ క్వార్టరింగ్ అంతా కూడా వాళ్ళు మామూలుగా మీ దగ్గర ప్రజల పక్షాన గతంలో వైసీపీ పాలనలో బ్రహ్మాండమైన మంత్రి పదవులు పొందిన వాళ్ళు, ఒక వెలిగిన వాళ్ళు, రాజ్యసభ పదవులు పొందిన వాళ్ళు ఈ రోజు వైసీపీకి అనుకూలంగా మాట్లాడే పరిస్థితి లేదు, ప్రజలలో లేరు. అక్కడో గొంతు ఇక్కడో గొంతు అక్కడో గొంతు ఏదో మాట్లాడము, జగన్ మాట్లాడడం తప్ప అసలు వైసీపీ వాళ్ళకి ప్రజల పక్షాన ఉన్నారు అని జనాలు అనుకునే పరిస్థితి. మీ వైసీపీ వాళ్ళే మీ వైసీపీ తోటి లేరు, ఇక మీరు ప్రజల పక్షాన ఉన్నారని మీరు చెప్పుకుంటే ఎట్లా ఉంటది సార్? అలా చెప్తారు. మేము ఏ కార్యక్రమం చేసినా డిఎస్సి ఎవరు బయటికి తీసుకొచ్చారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు డిఎస్సి ఒక్కసారి వేయలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్క టీచర్ ని నియమించలేదు, పేర్లతోటి రకరకాల ప్రయోగాలు చేశారు. మేము వేసిన దాన్నే చంద్రబాబు నాయుడు గారు స్టాప్ చేసి 6 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకుంటే వాళ్ళందరినీ ఇప్పుడు ఏదన్నా కానీ ఉద్యోగాలు అప్లై చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. లాస్ట్ మూమెంట్ లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఎన్నికల ముందు ఇచ్చాము. ఎన్నికల ముందు ఎందుకు గుర్తుకొచ్చింది? గెలిచినాక గుర్తు రావాలి కదా నిరుద్యోగం. ఏదైనా సరే దాని టైం అప్పుడు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు? పదవిలోకి వచ్చిన తర్వాత అప్పుడైతే అప్లికేషన్స్ ఏవే ఉన్నాయో దాన్ని కన్సిడర్ చేసి దానినే రాయాలి కదా, ఎగ్జామ్స్ కూడా రాయాలి కదా. కానీ దాన్ని ఇదే క్యాన్సిల్ చేసేసి మళ్ళీ కొత్తగా చేసిన తప్పులనే కదా. వాళ్ళు మీ వ్యవస్థని సమూలంగా మార్చడం కోసమే మేము వచ్చామన్నప్పుడు మళ్ళీ మీరు చేసిన వారిని వాళ్ళని కంటిన్యూ చేస్తారు. అప్లై చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వాళ్ళది కూలగొట్టిండా లేదా చంద్రబాబు నాయుడు కట్టిన భవనాన్ని కూలగొట్టిండా లేదా? అక్రమ కట్టడం, అది అక్రమ కట్టడం కాబట్టే కొట్టారు. దాన్ని చాలా సింపతిగా చెప్పుకున్నారు. దాన్ని అక్కడ చంద్రబాబు నాయుడు గారింటికి నీళ్లు వచ్చి కరకట్ట మీద ఏ బిల్డింగ్ లేవుందంటే అక్కడ ఉన్నటువంటి అక్రమంగా కట్టి దానికి ల్యాండ్ లేదు, ఏం లేదు, అటువంటి దాన్ని కూల్చేప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్రమమో లేకుంటే సక్రమం విజయవాడ 40 దేవాలయాలు కూల్చేశాడు. 40 దేవాలయాలు కూల్చారు. జగన్మోహన్ రెడ్డి దాన్ని అంతా 40 దేవాలయాలను కట్టించి ప్రతిష్ట చేసించారు మళ్ళీ. కాబట్టి ఇటువంటివంతా కూడా బాగుంటే రైట్ రాయల్ ఉంటే ఎందుకు చేయరు? మీ ఇంటి పక్కన ఉండేది ఎవరైనా మనము చెప్పేటప్పుడు మనము ఒక అధికారంలో ఉన్నాము, ముఖ్యమంత్రి స్థాయిలో మీరున్నారు. ఏదన్నా ఇంటికి మీరు గాని నేను గాని ఇంటికి ప్లాన్ లేకుండా వచ్చి పడగొడతారా లేదా? మరి వారు ఎందుకు అది విస్మరించి ఆయన కట్టుకొని దాంట్లో ఉంటున్నాడు? తప్పు కదా అది. ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆ రోజు కొట్టడం జరిగింది. సరే, దాన్ని సింపతి చూపించుకున్నారు. అక్రమ అరెస్టులు, నేను చెప్పేది అక్రమ అరెస్టులు అక్రమంగా జరుగుతున్నాయి. అక్కడ కూడా ఆ రోజు దాన్ని అక్రమంగా కట్టుకున్నారు కాబట్టి కూల్చడం జరిగింది. మీరు ప్రజాపక్షం అని చెప్తున్నారు కదా, యాక్చువల్ గా మీరు ప్రజాపక్షమా లేకపోతే మోడీ పక్షమా? ఇప్పుడు ఇదో పెద్ద చర్చ మొదలైంది. ఎందుకంటే మొన్న జనసేన ఎవరు మన పవన్ కళ్యాణ్ గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక విషయం చెప్పాడు. మనకు జగన్ పర్మనెంట్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు టెంపరీ ఫ్రెండ్, నువ్వు జగన్ తోటి లొల్లు పెట్టుకు పవన్ కళ్యాణ్ అని చెప్పింది పెద్ద దుమారం జరిగింది. సో ఇందులో వాస్తవాలు ఏందనేది పక్కనే పెడితే ఇంత పెద్ద మాట జరిగితే అసలు ఈ విషయంలో స్పందించాల్సింది మేము బీజేపీకి మేమెందుకు ఫ్రెండ్స్ అయితే రా బాబు, మమ్మల్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నట్టు ఒక్క మాట వైసీపీ వాళ్ళు మాట్లాడకపోవడము, మీరు ఆ మాటలు అంగీకరిస్తున్నట్టు పైగా నాగేశ్వరకు మీరు సపోర్ట్ చేశారు ఘోరంగా. అంటే మీరు మోడీకి పర్మనెంట్ ఫ్రెండ్ అనేది మీరు ఒప్పుకుంటున్నట్టేనా? ఒకటి, ప్రభుత్వాలు అన్నవి సెంట్రల్ లో మోడీని చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిని మోడీ ఎలా మాట్లాడారో మనం అంతా చూసాం. చాలా పలు సందర్భాల్లో చూసాం. పోలవరం గురించి జస్ట్ మాట్లాడుతాం. చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు ఏమన్నారు? ఏటీఎం మాదిరి వాడతారు పోలవరం అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు
మోడీని కానీ, మోడీని జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడన్నా మాట్లాడింది చూసారా? దీన్ని ఏమంటారంటే స్టాండర్డ్ పాలిటిక్స్. అంటే ఒకటి నీతి, నిజాయితీ, నిలకడ అనేది ఒకటి దాంట్లో వచ్చేస్తుంది. దీంట్లో ఈ అంశాలు చూసి ఎప్పుడు మేము గతంలో మోడీ గారికి ఆ రోజు సపోర్ట్ చేశాం. ఈ రోజు ఒకవేళ కూటమిగా ఉన్నారు, ఈ రోజు కూడా సపోర్ట్ చేస్తారు. నేను ఆ రోజు ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేస్తారు. పెట్టుకోవాలి. ఎన్నికల ముందు విశాఖపట్నంకు మోడీ గారు వచ్చారు. మోడీ గారి సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మేము కేంద్రంతో మా రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే మీతో ఉంటాము, కానీ మా స్వలాభాలకు కానీ మా కోసం కానీ మీతో మేము ప్రయాణం చెయ్యము అని ఒక ప్రధానమంత్రి ముందర ముఖ్యమంత్రి గారు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని గట్స్ ఉండాలి చూడండి. అటువంటి ఎవరైనా అట్లా మాట్లాడగలరా? అది ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్నవాడు మాత్రమే ఆ ఒక్క అంశాన్ని మాట్లాడగలరు. కాబట్టి ఇటువంటివన్నీ తీసుకొని వస్తే మీరు స్వలాభాల కోసం చేయము, రాష్ట్ర ప్రయోజనాల కోసము మోడీకి మద్దతు ఇస్తాము ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు స్వలాభాల కోసం ఇస్తున్నారు. వాళ్ళు చేస్తే రాష్ట్ర ప్రయోజనాలు కదా. రాష్ట్రానికి రోడ్లు రావట్లేవా? రాష్ట్రానికి పోలవరానికి నిధులు రావట్లేదా? రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదా? ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి వెళ్ళి అత్యధిక నిధులు వస్తున్నాయి. ఇట్స్ బికాస్ ఆఫ్ మోడీ. కూటమిలో భాగస్వామ్యం కావడం రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా. చంద్రబాబు నాయుడుకి ఆస్తులు తక్కువైనాయా? పదవులు తక్కువైనాయా? కుటుంబానికి లోటు ఉన్నదా? ఆయన ఎందుకు ఇదంతా ఈ వయసులో పనిచేయాల్సి వస్తుంది? ఆదినారాయణ గారు, ద్వంద్వ నాలికతో ఉన్నవారు ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉండరు. వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ చంద్రబాబు స్వలాభం ఏమున్నది? వాళ్ళ పదవి కావాలి. పదవి వస్తే దాంతో ఏమొస్తాయనేది అర్థమైంది. మీరు పదవి కోసం కదా. మీరు ఏమైనా స్వచ్ఛంద సేవ చేసిరా? జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా స్వచ్ఛంద సేవ చేసిన రెడ్డి గారు ప్రజా పంజక పాలనను ప్రజల కోసము, ప్రజలకు మేలు చేయాలని ఒక మంచి అంకిత భావంతో రాజకీయాలు లేకొచ్చి ఒడుదుడుకులు ఎన్నో అనుభవించి వారు ముఖ్యమంత్రి కాగలిగారు. అందుకనే కదా జనాలు 11 సీట్లకు ఆ 11 సీట్లు అనేది మళ్ళీ పరకాల ప్రభాకర్ ని తీసుకురావాలి. ఎలా వచ్చారు? ఎలా తీసుకురాలేదు? ఏదో ఆయన దొరికాడు కాబట్టి సింపుల్ థింగ్. ఇంకోటి ఆదినారాయణ గారు, 40% ఓట్లు వచ్చి 11 వచ్చాయంటే మీరు ఏమన్నా దీంట్లో కొంచెం ఆలోచించండి. సామాన్య మానవుడు కూడా ఎవరు ఆలోచించినా కూడా 40% ఓట్స్ మనకుండి 11 ఓట్లు వస్తాయంటే ఎవరన్నా నమ్మగలరా? 11 సీట్లు వస్తాయంటే. ఇప్పుడు ఇట్లాంటివి ఇది ఒక భారతదేశంలో ఒక్కతే ఆంధ్రప్రదేశ్ లో రాలేదు. గతంలో అనేక రాష్ట్రాల్లో వచ్చినాయి, అనేక ఉదంతాలు ఉన్నాయి. మీరు చూస్తే గూగుల్లో కొడితే వస్తుంది. ఒకటి. రెండోది, భారతదేశంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఓడిన వాళ్ళందరూ ఈవీఎంలను మేనేజ్ చేశారని చెప్పడం, గెలిచిన వాళ్ళందరూ ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు అన్నాడు. ఎందుకు మన తమిళనాడులో స్టాలిన్ అట్లా చెప్పలేదు కదా? స్టాలిన్ అసలు మీకు స్టాలిన్ రాజకీయాలు ఇప్పుడు తమిళనాడులో ఒక కొత్త ఒరవడి. డబ్బులు పంచలేదు. వైసీపీ, టీడీపీ పంచినట్టు గానీ, మిగతా రాష్ట్రాల్లో డిఎంకే, ఏఐడిఎంకే పంచినట్టు గానీ ఆయన పెట్టలేదు. ఈడ మీకు కలిసి వచ్చింది ఏంటంటే అక్కడ పాపం విజయ్ జగన్ కట్అవుట్ పెట్టుకున్నాడు. ఆడ జగన్ కు ఎక్కడ లేని ఎలివేషన్ అయితే విజయ్ ఇచ్చాడు. పాపం చంద్రబాబు నాయుడు పోయి ఆడ ప్రచారం చేసిన వాళ్ళ దురదృష్టం కొద్దీ డిఎంకే డుంకు అన్నది. సరే, విజయ్ తోటి మనం పోల్చుకోకుండా కేరళలో అట్లనే జరిగింది, తెలంగాణలో అట్లనే జరిగింది, మిగతా బీహార్ లో జరిగినప్పుడు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఇదే అన్నారు. సో ఓడిన వాళ్ళు ఈవీఎంలను తిట్టడం, గెలిచిన వాళ్ళను ప్రజలు మాకు ఓటేశారని చెప్పుకోవడం ఇది అలవాటే కదా అన్న. మీరు కూడా అంతకు విరుద్ధంగా, అంతకు విభిన్నంగా ఏం చేస్తున్నారు? నిజంగానే జరిగింది అనుకోండి, 2 ఏళ్ల సమయం జరిగింది, ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేకపోవడము అనేది మన చేతకంతనం కదా. అంటే ఒకటి, ఆధారాలు లేవన్నవి దాంట్లో అందరికీ తెలుసు. ఆధారాలు లేకుండా ఇంత పెద్ద పార్టీ అట్లా మాట్లాడడం సమంజసమా? మీరు ఈ మాట అన్నారు. ఇప్పుడు ఆధారాలు, మేము ఎలక్షన్స్ ఎన్నికల సమయంలో ఎన్నికలు అంటే మేము కూడా దీన్ని నిర్ధారించి ఇది జరిగింది అని చెప్పలే. పెద్దలు, మేధావులు చెప్పిన దాన్ని ఒక ఆలోచన విధానంలో అది కూడా ఉన్నది. కాబట్టి ఇంకొక మనం ఎన్నికలకు 2029కి పోయేటప్పటికి అందరూ అప్రమత్తం కావండి, అందరూ చూసుకోండి అనే విషయాలు ముందుకు పెట్టారు. మీరు ఈవీఎంలను ఛాలెంజ్ చేసే పరిస్థితి లేదు. జనానికి తీర్పుని ఛాలెంజ్ చేస్తారా? ఇప్పుడు జనాల తీర్పును ఎవరు ఛాలెంజ్ చేసేదానికి ఎవరి చేత కాదు. అల్టిమేట్ గా ప్రజలే దేవుళ్ళు, న్యాయ నిర్ణేతలు. అంతే, వాళ్ళు ఏం చేస్తే అది. కానీ అటువంటి ప్రజల న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఇచ్చిన దాన్ని మార్చడానికి ఎవరికి హక్కు ఉంది అని అడుగుతున్నాను. మార్చారనే కదా కొంతమంది పెద్దల అభియోగాలన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ తమయంలో ఉన్నది మాట్లాడుతున్నారు. ఆ అభియోగాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడుతుందా లేదా, ఒక ఆలోచన విధానం వస్తుందా లేదా? వస్తుంది. కాబట్టి ఆ ఆలోచన విధానం వ్యతిరేకంగా మీరు ప్లాట్ చేసిన వాళ్ళు ఏమోనేమో ఇదంతా. సరే, మేము అదేమి కాదు, మీరు అట్లా అనుకోండి, నేనేం చేయలేదు. కానీ మీరు చెప్పినారు కాబట్టి బాగుంది. చంద్రబాబు నాయుడు గారు మనము ఒక్కసారి చూసుకుందాం. మహాభారత యుద్ధం చూసుకుందాం. ఒక 3 నీతులు ఉన్నాయి. ఒకటి మామూలుగా జనరల్ గా మాట్లాడుకుంటే విదుర నీతి ఒకటి, చాణుక్య నీతి ఒకటి. కానీ చంద్రబాబు నాయుడు గారు అవలించేది, కూటమి ప్రభుత్వం అవలించేది కణిక నీతి అనుభవిస్తుంది. ఇది విన్నారా ఎప్పుడన్నా? కణిక నీతి అనేది విదుర నీతి తెలుసు, చాణక్య నీతి
వ్యక్తం. కనక నీతి అనేది చాలా దుర్మార్గమైన నీతి. ఎవరు ఈ కనికుడు ఎవరు అనేది కూడా మీరు క్వశ్చన్ ఆలోచన వచ్చిందా మీకు? మన ధృతరాష్ట్రుని సలహాదారు ఓకే మంత్రి ఇతను కనిక. ఓకే ఇప్పుడు విదుర నీతి ఏమి చెప్తుంది? నీతి నిజాయితీ నిబద్ధతగా పోమంటుంది. చాణక్య నీతి ఏం చెప్తుంది? నీ రాజకీయ ప్రయోగం చేసుకుని రాజ్యాన్ని కాపాడుకునే విధంగా ఏమైనా చేయొచ్చు అంటుంది. కానీ ఈ కనిక నీతి ఏం చేస్తుంది? ఏదైతే శత్రువు ఉన్నాడో మట్టు పెట్టేదానికి ప్రయత్నం చేస్తుంది. అంటే దుర్మార్గమైన ఆలోచన. ఇప్పుడు దీనికి సింపుల్ థింగ్ అంటే ఏమంటే, పాండవులు లక్క ఇంటిని కాలుస్తారు. ఇది ఎవరు ఆలోచన చెప్పండి? కనికుడు కౌరవులకు ఇచ్చిన ఆలోచనను బట్టి వాళ్ళని లక్క ఇంటిలో వీళ్ళు చనిపోతే ఇంకా ఏం ఉండదు కదా. ఇంకా అటువంటి నీతిని చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నారు. చాలా తప్పిది. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం దేశం. ఇప్పుడు పాత కాలంలో లేము, రాజులు రాజ్యాల కాలంలో లేము. ఇప్పుడు ప్రజల యొక్క శ్రేయస్సు కోసం మనం పనిచేస్తున్నాం. తగలబెట్టే కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నాడా? నేను అంటున్నది కనిక నీతి అవలంబిస్తున్నాడు అని చెప్తున్నా. కనికుడు ఎట్లా వాడు అని చెప్పా. ఇంకా మీరు మళ్ళీ చంద్రబాబు దగ్గర ఇప్పుడు నేను ఎవరు అనలే, చంద్రబాబు నాయుడు గారు కనిక నీతి అవలంబిస్తున్నారు. అంటే ఎవరున్నారో ఏం కథో మనకు విషయం కాదు. కానీ వాళ్ళ నీతి అయితే బయటికి వస్తున్నది. వాళ్ళ ఆలోచన విధానం అయితేనేమి, కనికుడు ఎలా ఆలోచిస్తున్నాడో ఏదో చదివినా కాబట్టి నాకున్న పరిజ్ఞానంతో ఈ నీతిని అవలంబిస్తున్నారు అని నేను అనుకుంటున్నా. కాకపోతే తప్పిది. ఈ కనిక నీతి రాజ్యము రాజ్యాంగం అనేది ప్రజలు ఉన్నారు, ప్రజలు నిర్ణేతలుగా ఉన్నారు. ప్రజలు మనం వాళ్ళకు మంచి చేస్తే మనకు కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అదే ఇప్పుడు మరి అయినా కూడా మీరు ఒకటే మేమున్నామంటూ జనాల మీద పడి రావడం, జనాల్లోకి రావడము, ముగింపు వెన్నుపోటు ఉత్సవాలను చేయడము, ఆ డిఎస్సి అభ్యర్థులని డిఎస్సి వేయలేదు, డిఎస్సి వాళ్ళని పట్టుకొని న్యాయం చేస్తా ఉన్నాడు. మీరు అమరావతిని వద్దంటే అమరావతికి అనుకూలంగా వస్తే మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ మళ్ళా అదే మొదలు పెట్టి మళ్ళా మావిగన్ అని ఒక కొత్త నినాదం తీసుకుని వచ్చి డిఎస్సి గురించి మాట్లాడు. అవును, డిఎస్సిలో రాష్ట్రంలో అంతా విద్యార్థులు దాదాపు 6 లక్షల పైకి రాశారు. వాళ్ళు ఏమి ఇంట్లో కష్టపడి తల్లి తండ్రులు అప్పు చేసి బయటకు వచ్చి కోచింగ్లు తీసుకొని ఏమి ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు రాస్తారు. 16,736 పోస్టులకు 6 లక్షల మంది రాశారు. కానీ దీంట్లో స్పోర్ట్స్ కోటా అనే దాని కింద దాంట్లో అక్రమాలు చేసి, ఈ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు చేసి ఎవరిని మీరు ఉద్ధరిస్తామని అంటే, లోకేష్ బాబు గారి యువగళంలో నడిచిన యువకులకు అందరికీ నువ్వు లబ్ధి పొందాలంటే నీ హెరిటేజ్ లో నీ కంపెనీ పెట్టుకో, నువ్వు ఇంకొకటి ఏదైనా సంపాదించుకొని దాంట్లో పెట్టు. ప్రభుత్వంలోకి నువ్వు ఇన్వాల్వ్ అయ్యి యువగళంతో వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడికి చేసే ఉద్యోగాలు ఇచ్చే అర్హత లేని వారికి ఇచ్చే అర్హత నీకేముంది అంటున్నాను. నేను క్వశ్చన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు చెప్పారు ఇంత దూరం వచ్చి. సో ఇది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాక్షస పాలన ముగింపు దినోత్సవం అని టీడీపీ వాళ్ళు, వెన్నుపోటుదారుల దినోత్సవం అని వైసీపీ వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ప్రజలు ఎవరు వైపు ఉంటారు? ఈ వెన్నుపోటు మరి పవన్ కళ్యాణ్ కి జరుగుతుందా, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి చేస్తాడా, మరి ఏం జరగబోతుంది అనేది రోజుకొక ఆసక్తికరంగా తయారైంది. ఇలాంటి ఆసక్తికరమైన ఇంటర్వ్యూల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.